అండ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది, బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వరకే, ఆ టైం పీరియడ్ వరకే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. అది దివి నమ్మిద్దా? ధనుష్ కనిపించకుండా వెళ్ళిపోతున్నారా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఫేమ్ బయటికి రాగానే మనకన్నా ఎక్కువ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఇలా చేస్తారన్నమాట. నువ్వేంటి షాప్కి వెళ్ళి కొంటున్నావు, నువ్వు షాప్కి వెళ్ళొద్దు, మేమున్నా మేము తీసుకొస్తాం. నువ్వేంటి ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వేంటి ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి జనాల్లో కనిపించేస్తున్నావు, నువ్వేంటి ఫోటో ఇచ్చేస్తున్నావు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు. నథింగ్. ఆ టైం వరకే అది. ఆ అప్పుడే ఫ్రెష్గా మనం టీవీలో కనిపించి బయటకు వస్తాం కదా, ఆ 50 days 100 days చాలా హైప్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నా, ఈవెంట్స్ చేయడానికి ఎవరో ఒకరు ఇష్టపడి ఉంటే, ఎవరో ఒకరు అప్పుడు చూసి నచ్చి ఉంటే కదా. బట్ ఏదైతే హైప్ క్రియేట్ అవుతుందో దాని చుట్టూ ఒక పర్సన్ చుట్టూ, అది ఆ టెంపరీ వరకే, అప్పటి వరకే. ఆ 1 year అనుకుంటా, 1 నెక్స్ట్ 2 సీజన్ years స్టార్ట్ అయ్యే వరకు అంతే. నెక్స్ట్ అంటే నేను ఇది గమనించా, ఎందుకంటే నా ప్రీవియస్ సీజన్లో ఫాలోవర్స్ ఉంటారు, దాని తర్వాత మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. నేను 40K ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యా, బయటకు వచ్చేసరికి 395K, మెల్లగా 500, మెల్లగా 1 million. ఇట్ వాస్ వెరీ స్లో ప్రాసెస్. కానీ అదంతా మెల్లగా అవుతున్న కొద్దీ ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుందన్నమాట. దాని తర్వాత వీళ్ళు పాతోళ్ళు అలా. అలాగే యాక్టర్స్ కూడా అంతే. ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ వరకే దాని తర్వాత యూ షుడ్ ఆల్సో, అంటే రియాలిటీలో బతకాలి ధనుష్. ఇట్స్ రియాలిటీ. అండ్ బిగ్ బాస్ ఇస్ జస్ట్ అ షో, అందరికీ తెలియడానికి. అందరికీ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం చేసుకోవాలి, మనం కష్టపడుతూ ఉండాలి. ఏది ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఇదే సోహెల్ చెప్పిన మాట. బిగ్ బాస్లో అంత సపోర్ట్ చేశారు, జై సోహెల్, సోహెల్ అన్న అంతా అరిచారు. నేను ఒక సినిమా తీస్తే, సినిమా రిలీజ్ చేస్తే మీరు ఎందుకు చూడట్లేదు, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ సోహెల్ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు ఏమనిపించింది? నాకు ఫస్ట్ చాలా బాధ అనిపించింది. సోహెల్ యాజ్ అ ఫ్రెండ్గా నాకు జాలేసింది. కానీ ఇప్పుడు టీవీలో చూడడము ఒక మైనస్ ధనుష్. టీవీలో జనాలు చూసేశారనుకో, జనాలని కాదు, మన సినిమా ప్రపంచం అలాంటిది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీడు టీవీలో కనిపించాడు, ఏ అమ్మాయి టీవీలో కనిపించింది, వీళ్ళు థియేటర్లో పెడితే, మెయిన్ యాక్టర్గా పెడితే ఆడియన్స్ చూస్తారో లేదో, వీళ్ళు టీవీలో చూస్తాం కదా, వీళ్ళు చూస్తారు కదా, రెగ్యులర్ ఫేసెస్, టీవీ పీపుల్ నో అలా. సో టీవీ ఎంతైతే ప్లస్, టీవీ ఆడియన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి మాకెంతైతే ప్లస్ అయిందో, అందరు ఎలా అయితే బాగా సపోర్ట్ చేశారో ఆ టైంలో, అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము అడిగిన వాళ్ళు కాదు, నన్ను సపోర్ట్ చేయి ప్లీజ్ అని అడిగిన వాళ్ళు కాదు, బిగ్ బాస్కి ఫ్యాన్స్ వాళ్ళు. దివికో, సోహెల్కో, ఇంకొకరికో ఫ్యాన్స్ కాదు, బిగ్ బాస్ అనే ఒక షోకి, పక్కింట్లో ఏం జరుగుతుందని ఒక షోకి అంటే ఇంట్రెస్ట్, ఆ షోకి ఫ్యాన్స్ వాళ్ళు. షోకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ ముందు కూర్చున్నాడు, వాడికి బిగ్ బాస్ అంటే వీడే థియేట్లా స్పెక్స్. షోకి ఫ్యాన్స్ మారుతారు ధనుష్. ఒక షోకి ఒక ఫ్యాన్స్. ఇప్పుడు నేను అడగకుండా నన్ను సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో ఇంకోళ్ళకి సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో అయిపోతుంది. అది ఒక టైం అంతే, దట్స్ అ టెంపరీ థింగ్. ఇయర్కి మారుతూ ఉంటారు, 3 monthsకి మారుతూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్. సో ఆ టైం వరకే మనకి సపోర్ట్, అండ్ అడగకుండా ప్రేమగా ఇష్టంగా చాలా బాగా చేస్తారు. దాని తర్వాత ఉంటారు, కొంతమందే ఉంటారు, అప్పుడు ఇంత భారీగా ఉంటే తర్వాత ఇంత తగ్గిపోతారు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. సినిమాకి వచ్చేసరికి పర్సెప్షన్ మారిపోతుంది, థాట్ ప్రాసెస్ మారిపోతుంది. వీళ్ళని ఎందుకు చూడాలి, వీళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటే, అరే మాకు ఏ సపోర్ట్ లేదు, మీరే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సోహెల్ ఫీల్ అవ్వండి అంటే సేమ్ అంతే. బిగ్ బాస్కి సినిమాకి కంపారిజన్ లేదు ధనుష్. ఇది ఒక ప్లాట్ఫామ్ జనాలు చూడటానికి, జనాలు చూసేశారు. ఇప్పటి నుంచి ఏం చేయాలనేది మన కష్టం. మన సినిమా, మన పిక్, మనం స్క్రిప్ట్ ఎలా చూస్ చేసుకున్నాం, ఎలా పర్ఫామ్ చేసాం, బాగుందా లేదా. ఒక సినిమా నుంచి ఇంకో సినిమా హై అవుతే పైకి వెళ్తాం, పడిపోతే కింద వెళ్ళిపోతాం, అంతే, కనిపించకుండా పోతాం. సోహెల్ బాధపడిందని పక్కన పెట్టేస్తే, ఇదే తమిళ్ బిగ్ బాస్లోనే హిందీ బిగ్ పేరు గుర్తు రావట్లేదు, ఒక పర్సన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఎవరు? తమిళో హిందీయో? తమిళ్లోనో హిందీలోనో ఎవరో గుర్తులేదు. సినిమా చూస్తే సూపర్ యాక్టర్ గా సక్సెస్ అయ్యాడు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత. అబ్బాయా? తమిళ్లో. సో
అదే మంచి స్క్రిప్ట్ చేస్తే మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అవును, ఖచ్చితంగా అదే చెప్తున్నా. మంచి స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ కి సినిమాకి కంపారిజన్ లేదు. మంచి స్క్రిప్టా, మంచి సినిమానా, మంచి పర్ఫార్మరా, ఇదే ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ చేసిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మిగతా మిగతా వేరే వేరే వాటిలో కనిపిస్తున్నారు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి వెబ్ సిరీస్, ఓటీటీస్, సినిమాలు అన్నీ పెరిగినాయి. స్కోప్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్కి స్కోప్ ఉంది. బట్ కొంతమంది ఎవరైతే ఇప్పుడు నేను హీరోనే అవ్వాలి, నేను హీరోయినే అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళకన్నా పెద్ద యాక్టర్స్ ఉంటారు, లైక్ ఏ గ్రేడ్ యాక్టర్స్, అంటే లైక్ టాప్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళనే కదా పిక్ చేసుకుంటారు. సో మన దాంట్లో ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రాడినరీ ఇన్ సంథింగ్ ఫర్ దెమ్ టు పిక్ యూ. ఒక సినిమా చేసేసి దానికోసం వెయిట్ చేయకుండా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్గా లాంచ్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ వస్తాయో రావు అని ఒక డౌట్ రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే క్యారెక్టర్ చేస్తూనే హీరోయిన్ వచ్చింది. అలాంటప్పుడు క్యారెక్టర్ చేస్తే ఎందుకు రాదు వస్తుంది ఇలా ఏం లేదు ధనుష్. ఈక్వేషన్ మారిపోయింది. ముందు ఈక్వేషన్ వేరు. ముందు క్యారెక్టర్స్ గా చేసుంటే హీరోయిన్ రావడం కష్టం. ఇప్పుడు క్యారెక్టర్స్ చేసినా లీడ్ గా రావడానికి కష్టం కాదు, మన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. రాహుల్ రామకృష్ణ, మన హర్ష, ఇంకా చాలా మంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ క్యారెక్టర్స్ చేసి 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 దే బికేమ్ లీడ్స్. అమ్మాయిలో కూడా ఉన్నారు, రీతు మన బేబీ హీరోయిన్. కానీ చెప్పిన వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళలేదు. అవును, వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరికి తెలియదు. అవును. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి అనవసరంగా వెళ్ళానేమో బిగ్ బాస్కి అనిపించిందా? ఒకవేళ ఇలా అని తెలుసుంటే బిగ్ బాస్కి వెళ్ళేదనివా? లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే రోజు మాత్రం నాకు చాలా భయం వేసింది ధనుష్. 9 o'clock మార్నింగ్ మా అమ్మకి ఫోన్ చేసా, మమ్మీ నేను వెళ్ళను ప్లీజ్, వచ్చేస్తాను మమ్మీ, ఏదో ఒకటి చేసేసి నేను వచ్చేస్తాను, నాకు బాగాలేదని చెప్తాను, నాకు కడుపు నొప్పి చెప్తాను, నేను వచ్చేస్తాను. వెళ్ళు, అంత దూరం వెళ్ళావు కదా, అంటే 28 days మేము లాక్ చేసి దాని తర్వాత వెళ్ళాము. కానీ ధనుష్ నా విషయంలో నేను ఎంత కష్టపడి ఉన్నా ఇంతవరకు కూడా వచ్చి ఉండేదాన్ని కాదు. ఓకే, నా విషయంలో నాకు బిగ్ బాస్ చాలా హెల్ప్ చేసింది. నేను కొత్త అమ్మాయిని కదా, కొత్త అమ్మాయిల క్యారెక్టర్ తెలిసినా ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళ క్యారెక్టర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు అనుకో, అస్సలు ఏం తెలియదు అనుకో, వాళ్ళ క్యారెక్టర్ పైన వాళ్ళు గుడ్డా బ్యాడా తెలీదు, వాళ్ళ పైన ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బై గాడ్స్ గ్రేస్ నాకు బ్యూటీ విత్ బ్రెయిన్ అని, లేకపోతే అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అని, ఇలాంటి పాజిటివిటీ వచ్చింది. ఆంటీలు, చిన్నపిల్లలు, మంచి లేడీస్, హౌస్ వైఫ్స్, వీళ్ళందరూ అంటే ఇష్టపడడం జరిగింది. అంటే అలా చాలా చాలా తక్కువ మందికి అవుతుంది. ఇంట్లో వాళ్ళు అబ్బా అమ్మాయి బాగుందిరా, పర్సనాలిటీ, షీఈస్ వెరీ గుడ్ అని. అలాగే నాకు చాలా ఈవెంట్స్ కూడా వచ్చాయి. నేను ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్స్ అన్నీ అలాగే వచ్చాయి. ఫ్యామిలీస్లో వాళ్ళ వైఫ్స్ మనం దివితో వెళ్దామండి అని అలా అనడం వల్ల. అండ్ దిస్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. నా విజిబిలిటీ పాజిటివ్గా వెళ్ళింది. ఫర్ మీ దట్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ డెడ్. కానీ టీవీలో కనిపించడం వల్ల చాలా మైనస్ అయితే ఉంటుంది. థియేటర్కి ఎందుకు తీసుకోవాలి, టీవీలో కనిపించింది కదా, టీవీలో కనిపించింది అంటే ఓకే సో ఇప్పుడు మా సినిమాలో హీరోయిన్ అంటే అని ఆలోచిస్తారు. అది కొంతమంది మాత్రమే. చాలా అంటే ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. లమ్మసింగి సినిమాలో నన్ను పెట్టుకొని ఓకే ఈ అమ్మాయిని హీరోయిన్ లా చూడొచ్చు, ఎందుకు చూడకూడదు, ఎందుకు చేయకూడదు అని. నవీన్ గాంధీ గారు అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఒక్కరు కాదు ధనుష్, ఒక 20 మంది ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోవాలంటే అందరూ ఒప్పుకునేలా మనం ఉండాలి. అండ్ మన లైఫ్ మనం అన్నీ అవుతున్నా కూడా మనం హౌ గ్రౌండెడ్, హౌ నార్మల్ వీఆర్, దట్ ఈస్ వెన్ వీ విల్ గ్రో ఇన్ లైఫ్. దిస్ ఇస్ అంటే ఎవరికైనా సరే మనం ఒకవేళ టాప్ పొజిషన్కి వచ్చేసరికి మనకు కొంచెం పెరిగిపోతూ ఉంటుందా మన తోపు, మనం అది రానివ్వకుండా ఉంటే బాగుంటుంది కెరియర్.